గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిన్న పాలినామియల్లో ఉన్నటువంటి కాన్స్టెంట్, వేరియబుల్ అనే కొన్ని డెఫినేషన్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇందులో ఉన్నటువంటి మిగిలిన డెఫినేషన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ పాలినామియల్ డెఫినేషన్ నేర్చుకున్నాం కదా మనం. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో పాజిటివ్ డిగ్రీ అనేది పాజిటివ్గా ఉంటే దాన్ని పాలినామియల్ అంటారని నేర్చుకున్నాం. అయితే ఈ పాలినామియల్స్ అనేవి 3 టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఉన్నాయి. అవేంటి? బేస్డ్ ఆన్ డిగ్రీని బట్టి 3 పాలినామియల్స్ ఉన్నాయి. టర్మ్స్ని బట్టి 3 టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఉన్నాయి. ఫస్ట్ బేస్డ్ ఆన్ డిగ్రీ పాలినామియల్స్ ఏంటో తీసుకుందాం. ఒకటి లీనియర్ పాలినామియల్, 2 క్వాడ్రాటిక్ పాలినామియల్, 3 క్యూబిక్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అంటే ఏంటో చూద్దాం. ఇఫ్ వీ హ్యావ్ టు టేక్ ద పాలినామియల్ డిగ్రీ 1. ఇప్పుడు మనం ఒక పాలినామియల్ పాలినామియల్ అంటే ఏంటి? మనం ఒక ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ తీసుకుంటే దాని డిగ్రీ అనేది పాజిటివ్గా ఉంది. ఇప్పుడు చూడండి, x⁻1, y⁻1, z⁻1 ఇవన్నీ పాజిటివ్ డిగ్రీసే ఉన్నాయి కదా. ఇది ఒక పాలినామియల్. ఈ పాలినామియల్లో డిగ్రీ అంటే ఈ యొక్క పాలినామియల్లో హైయెస్ట్ టర్మ్నే ఆ పాలినామియల్ ఒక డిగ్రీగా తీసుకుంటాం కదా. ఇక్కడ ఏంటి? x⁻1, y⁻1, z⁻1 అంటే ఇచ్చిన పాలినామియల్ యొక్క డిగ్రీ ఏంటి? 1 ఉంది కాబట్టి దాన్ని డిగ్రీ అనేది 1 ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటారు. ఓకే, సెకండ్ వన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ఎనీ పాలినామియల్, మనం ఒక పాలినామియల్ తీసుకుంటే దాని డిగ్రీ అనేది 2 ఉన్నట్లయితే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. చూడండి, 5x² 3y + 5 అనే ఒక పాలినామియల్ తీసుకున్నట్లయితే దాని డిగ్రీ అనేది ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఏంటి? 2 ఉంది కాబట్టి ఈ పాలినామియల్ యొక్క హైయెస్ట్ డిగ్రీ 2 ఉంది. అని డిగ్రీ అనేది 2 ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు? క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఓకే, క్యూబిక్ పాలినామియల్. ఇఫ్ వీ హ్యావ్ టు టేక్ ఎనీ పాలినామియల్, ఒక పాలినామియల్ తీసుకున్నట్లయితే దాని డిగ్రీ అనేది 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటారు. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే 6x³ 3x² + 9x + 7 అని ఒక పాలినామియల్ తీసుకుంటే ఈ యొక్క పాలినామియల్ డిగ్రీ అనేది 3. మనము తీసుకున్న పాలినామియల్లో హైయెస్ట్ డిగ్రీ దేనికి ఉంటే దాన్నే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటారు. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఏంటిది? 3 ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు? క్యూబిక్ పాలినామియల్ అంటారు. అంటే బేస్డ్ ఆన్ డిగ్రీ 3 టైప్స్ పాలినామియల్స్: లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్. ఓకే, 3 టైప్ బేస్డ్ ఆన్ టర్మ్స్ని బట్టి కూడా పాలినామియల్స్ 3 టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి? మోనోమియల్, రెండోది బైనోమియల్, మూడోది ట్రైనోమియల్. మోనోమియల్ అంటే ఏంటి? ఏ పాలినామియల్ విచ్ టేక్ 1 టర్మ్ ఈజ్ కాల్డ్ మోనోమియల్. మనం ఒక టర్మ్ తీసుకున్నాం అనుకో, 5x అయినా తీసుకోవచ్చు, 3y అయినా తీసుకోవచ్చు, 5z అయినా తీసుకోవచ్చు. 5 అనేది ఒక కాన్స్టెంట్, x అనేది వేరియబుల్. ఇట్లా ఒక టర్మ్ తీసుకుంటే దాన్ని ఏమంటారు? మోనోమియల్ అంటారు. ఓకే, బైనోమియల్. ఏ పాలినామియల్ విచ్ హ్యాస్ 2 టర్మ్స్. ఒక పాలినామియల్ తీసుకున్నట్లయితే ఆ పాలినామియల్లో 2 టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటారు? బైనోమియల్ అంటారు. ఓకే, నెక్స్ట్ ట్రైనోమియల్. ఏ పాలినామియల్ హ్యాస్ 3 టర్మ్స్ విచ్ హ్యాస్ 3 టర్మ్స్ ఉంటే ఒక పాలినామియల్లో 1 టర్మ్ ఉంటేనేమో మోనోమియల్ అంటారు. పాలినామియల్లో 2 టర్మ్స్ ఉంటేనేమో బైనోమియల్ అంటారు. ఏ పాలినామియల్లో 1, 2, 3 టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటారు? ట్రైనోమియల్ అంటారు. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ గురించి నేర్చుకుందాం. జీరో ఆఫ్ ది పాలినామియల్. ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ఎనీ పాలినామియల్, ఒక పాలినామియల్ని తీసుకున్నట్లయితే దాన్ని ఈక్వల్ టు 0 చేస్తే దాన్ని ఏమంటారంటే జీరో పాలినామియల్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే x - 5 = 0, అప్పుడు x = 5. అంటే ఇక్కడ 5 అనేది జీరో ఆఫ్ ద పాలినామియల్. మనం తీసుకున్న పాలినామియల్ యొక్క జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏమవుతుంది? 5 అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ x² - 3x + 2 = 0 తీసుకుంటే
దీనిలో మనం ఎక్స్ ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు అంటే 1 రాసుకున్నట్లయితే 1 స్క్వైర్ మైనస్ 3 ప్లస్ 2 అంటే దాని వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. ఇక్కడ ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 యొక్క జీరో పాలినామియల్ ఏమవుతుంది 1 అవుతుంది. 1 అనేది ఈ పాలినామియల్ యొక్క జీరో పాలినామియల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్ పాలినామియల్. ఇఫ్ వీ హ్యావ్ టు టేక్ ఎనీ కాన్స్టెంట్, ఒక కాన్స్టెంట్ని ఒక వేరియబుల్ మల్టిప్లయింగ్ ఎనీ వేరియబుల్ పవర్ 0 ఉండాలి. ఒక వేరియబుల్ను తీసుకొని దాని పవర్ 0 ఉండాలి, దాని ముందు ఒక కాన్స్టెంట్ ఉండాలి. అప్పుడు ఎక్స్ పవర్ 0 వాల్యూ ఏంటి, మనకు ఎక్స్ పవర్ 0 వాల్యూ 1 కాబట్టి ద కాన్స్టెంట్ వాల్యూ ఎక్స్ పవర్ 1 ఉంటే మళ్ళీ 2015 ఇంటూ ఎక్స్ పవర్ 1 అవుతుంది. అది అప్పుడు కాన్స్టెంట్ అనేది అవ్వదు. మనకు ఓన్లీ కాన్స్టెంట్ నెంబరే ఉండాలి కాబట్టి పవర్లో 0 తీసుకోవాలి. అప్పుడు 2015 ఇంటూ ఎక్స్ పవర్ 0, ఎక్స్ పవర్ 0 అంటే 1. ఇప్పుడు 1 ఇంటూ 2015 అవుతుంది. కాబట్టి ఎనీ కాన్స్టెంట్ని దాని యొక్క వేరియబుల్ పవర్ 0 ఉండేటట్లు తీసుకున్నట్లయితే దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోలు అనేవి మీకు రావడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్గా అనిపించి మరికొన్ని వీడియోలు చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.